ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసంతో పాటుగా జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా నేటి ధ్యాన యువలో బీ యువర్ ఓన్ డాక్టర్ అంటే మీకు మీరే డాక్టర్. ఇప్పటి వరకు మనం మీ ఆరోగ్యం మీ చేతుల్లో అని విన్నాం, ఒక పుస్తకం చదివాం, హీల్ యువర్ సెల్ఫ్ హీల్ యువర్ లైఫ్ అని, లూయిస్ ఎలిహే గారిది. సో ఈరోజు మనకు బీ యువర్ ఓన్ డాక్టర్, మీరే చిన్ననాటి నుండి విద్యార్థులు యువత మీకు మీరే డాక్టర్గా అవ్వచ్చు అనేటువంటి అద్భుతమైన విషయాలు మనకు అందించబోతున్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్ మరియు పిరమిడ్ డాక్టర్ సౌమ్య డెంటల్ సర్జన్. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా యువత విద్యార్థులు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే కనుక స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం సౌమ్య గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ సార్. వీఆర్ వెరీ హ్యాపీ, యు ఆర్ ఎ స్పిరిచువల్ డాక్టర్. ఎస్ రైట్. మనమే ఒక డాక్టర్ అన్నప్పుడు నిజానికి చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కదా, అవును, తొందరగా హీల్ అవుతూ ఉంటారు. అవును. వయసు వస్తున్న కొద్దీ ఎందుకు హీలింగ్ అంటే అది క్యూర్ అవ్వడం తగ్గుతుంది, ఎలా మనం ఓన్ డాక్టర్ అవుతాం యువత అండ్ విద్యార్థుల కోసం చెప్పండి. ఓకే, సో ఫస్ట్ ఏంటిదంటే హెల్త్ అనేది ఉట్టి ఫిజికల్ మనము ఏదైతే శారీరకంగా చూస్తున్నామో అదొక్కటే కాదు. హెల్త్ ఈజ్ లైక్ నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్ వెల్బీయింగ్ ఆఫ్ ద పర్సన్ కంప్లీట్స్ ద టోటల్ హెల్త్ అన్నమాట. సో యూజువల్గా ఏంటిదంటే పిల్లలప్పటి నుంచి కూడా మన బాడీ అనేది ఇమ్యూన్ రెసిస్టెంట్గా అవుతుంది. సో మనం ఎప్పుడైతే క్రమేణా పెద్ద అవుతున్న కొద్దీ అనవసరమైన స్ట్రెస్, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు అండ్ ఈ డే టు డే లైఫ్ స్టైల్ యొక్క చేంజెస్ ఇవన్నీ కూడా హెల్త్కి ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. సో అది మనము కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో చిన్నప్పుడు ఏజ్ వరకు ఇమ్యూన్ రెసిస్టెన్సీ ఉంటుంది? ఇప్పుడు ఏదైనా కూడా ఇమ్యూన్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా మనము మన బాడీని అంటే ఏదైనా జ్వరం కానివ్వండి ఏదైనా వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియల్ కౌంట్ అనేది పెరుగుతుంది. రెండోసారి మనకి జ్వరం వచ్చినప్పుడు మళ్ళీ మన బాడీకి తట్టుకునే శక్తి అనేది క్రమేణా పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మెడికేషన్స్ కూడా తీసుకొని బాడీని అంటే వేరే ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవడం అనేది జరుగుతుంది. బట్ బాడీ కూడా ఓన్ రెసిస్టెన్స్ అనేది ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అనేది ఉంటుంది మన బాడీలో. ఏంటిదంటే కనుక మన బాడీలో 2 రకాల బ్యాక్టీరియాస్ ఉంటుంది, ఒకటి గుడ్, ఒకటి బ్యాడ్. ఈ గుడ్ బ్యాక్టీరియాని ఏం చేస్తుందంటే మనని జబ్బుల నుంచి కాపాడుతుంది. అదే బ్యాడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి ఆ ఉన్న డిజీజెస్ నుంచి ఎప్పుడైతే ఆ గుడ్ బ్యాక్టీరియా చేతులు ఎత్తేస్తుందో అప్పుడు ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది దాని పని చేస్తుంది అనమాట. సో ఇట్లా మనము ఎంత ఇంటెన్సిటీ అంటే మన పెరిగే వాతావరణం ఎలా ఉంది, మనం తీసుకునే ఆహారం ఎలా ఉంది, సో ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చల్లటి ప్రదేశాలలో ఉంటారు అండ్ ఇప్పుడు మన జియోగ్రఫికల్గా చూసుకున్నా కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది టెంపరేచర్ అనేది. సో అకస్టమ్డ్ అంటే ఒక టెంపరేచర్లో ఇప్పుడు మనము హైదరాబాద్లో కొంచెము వెదర్ డిఫరెంట్గా ఉంటుంది, మళ్ళీ ఆంధ్రాకి వెళ్తే అక్కడ డిఫరెంట్గా ఉంటుంది, మళ్ళీ నార్థన్ స్టేట్స్కి వెళ్తే అక్కడ. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క చిన్నప్పటి నుంచి మనం అకస్టమ్డ్ అయి ఉంటాం. సడన్గా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు వేరే వాటర్ వేరే ఫుడ్ తీసుకున్నప్పుడు తొందరగా అటాక్ జరుగుతుంది. ఎందుకంటే ఆ ఇమ్యూన్ లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి, బాడీ రెసిస్టివిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మరి సౌమ్య మనం అందరూ ఇప్పుడు కొంచెం అద్భుతంగా ఉన్న వాళ్ళము వాటరు ఫుడ్ మెయింటైన్ చేసే వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతున్నారు. స్లమ్ ఏరియాలో ఉంటూ ఏది దొరికితే అది తిన్న వాళ్ళు హెల్దీగా ఉంటున్నారు. అట్లా పిల్లలు చూసాం కదా మనం. చూసాము. బట్ ఏంటిదంటే అంటే వాళ్ళు చెప్తున్నాను కదా, మనం ఒక ఎన్విరాన్మెంట్కి వాళ్ళు బై బర్త్ నుంచి వాళ్ళు అకస్టమ్డ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు స్లమ్లో ఉన్న వాళ్ళని కాదు, హెల్త్ అనేది అందరికి ఒకటే, బట్ మన బాడీ తీసుకునే విధానం అనేది ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఒకప్పుడు చూసుకుంటే పెద్దవాళ్ళు రాగి సంకటి, జొన్న గట్క, మక్క గట్క అంటే ఆహారపు అలవాట్లు వేరు. ఇప్పుడు మీరు ఎవరికన్నా రాగి సంకటి అంటే యంగ్స్టర్స్ కి ఏంటిది సో ఆహారపు అలవాట్లు, మనం పెరిగే విధానము, మనం ఉండే ఎన్విరాన్మెంట్, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్
హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. ఇప్పుడు మన విద్యార్థులు అంటే టీనేజ్కి వచ్చిన తర్వాత థాట్స్ ఎమోషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకు వాళ్ళు ఓన్ డాక్టర్ అవ్వాలంటే ఒక ఫిజికల్గా ఏదైనా వస్తే మెంటల్గా ఎమోషనల్గా ఎలా హీల్ చేసుకోవాలి మరి? ఫస్ట్ అవేర్నెస్ ఇంపార్టెంట్. జనరల్గా ఏమనుకుంటామంటే చిన్న ఫీవరే కదా, చిన్న కామన్ ఇదే కదా. జనరల్గా ఏంటిదంటే మనకి ఇక్కడ ఇండియన్ సిస్టంలో అంటిల్ అండ్ అన్లెస్ ప్రాబ్లం పెద్దగా చిరిగి చాటయ్యేంత వరకు హాస్పిటల్స్కి ఎవరు వెళ్ళరు. అవును, ఎందుకంటే వి డోంట్ ఈవెన్ చెక్. అవును, అంటే అందరం యూజువల్ బాగా సిక్ అయినప్పుడు మాత్రమే అప్పుడు వెళ్తారు అప్పుడు. సో ఏంటిదంటే యూజువల్ గా మన బాడీ చెకప్స్ అనేవి మనం జనరల్ గా ప్రివెన్షన్ మీద ఫోకస్ చేస్తే గనక మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ వీ కెన్ ప్రివెంట్. అంటే ఇప్పుడు బేసిక్ గా కొన్ని అలవాట్లు, ఆహారపు అలవాట్లు చేసుకోవడము, డైట్ మెయింటైన్ చేయడము, అండ్ అట్ ద సేమ్ టైం బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ ఉండడము, కొంచెం యోగా ఉండడము, తర్వాత పీస్ ఆఫ్ మైండ్, కొంచెం ఓన్ స్పేస్ చేసుకోవడము, ఆల్ దీస్ థింగ్స్ విల్ మ్యాటర్. ఓన్ స్పేస్ ఎక్కడ ఉంది మనకు? ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ న్యూ కొలెస్ట్రాల్ అయిపోయింది. బయట నుంచి తీసుకునే కొలెస్ట్రాల్ కన్నా too much information has become a new cholesterol. Like we are not pausing. What is happening is saturate అయిపోతుంది. మనం ఏదైనా చేస్తుంటే continuously either we are on one activity or we are totally slowing down. So it is not that, it is just a balance. So definitely mental health also is very important and it plays a major role. ఎందుకంటే ఏదైనా మనం ఒక డిటర్మినేషన్ తీసుకోవాలంటే కూడా మన మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలంటే ఫిజికల్గా హెల్త్ ఉంటే సరిపోదు, మన మైండ్ కూడా అంత పాజిటివ్గా ఉండాలి, అండ్ మనకు అంత సహనం ఉండాలి, అంత డిటర్మినేషన్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి ఫస్ట్. ఇప్పుడు మెంటల్ అండ్ ఎమోషనల్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల యువతలో విద్యార్థుల్లో వస్తున్న జబ్బులు ఏంటివి? జనరల్ గా ఎలాంటివి వస్తూ ఉంటాయి? బాగా పెరిగిపోతున్నది స్ట్రెస్ వల్ల. స్ట్రెస్, కాంపిటేటివ్ స్ట్రెస్ చాలా ఎక్కువ అయిపోయింది. దాని వల్ల ఫిజికల్ గా ఏంటిదంటే అంటే తొందరగా చిన్న ఏజ్ లోనే జుట్టు ఊడిపోవడము, లేదా లేడీస్ కి పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడము, స్ట్రెస్ రిలేటెడ్ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, హార్మోనల్ చేంజెస్ జరగడము, సో మనం తీసుకునే డైట్ కూడా సరిగా ఉండకపోవడము, సో స్కిన్ ఇష్యూస్, ఆల్ దీస్ థింగ్స్. సో ఇవన్నీ వచ్చిన తర్వాత కన్నా ముందే ప్రివెంటివ్గా మీరు ఇందాక చెప్పినవి పాటిస్తే బెటర్. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు ఓన్ డాక్టర్ అవ్వాలి. ఇప్పుడు ఆ విద్యార్థులకు మెంటల్ హెల్త్ కావాలి ఫస్ట్. ఫిజికల్ హెల్త్ డిపెండ్స్ ఆన్ మెంటల్ హెల్త్ కదా. మెంటల్ హెల్త్కి వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటివి? ఫుడ్ హ్యాబిట్స్ ఏముండాలి, థాట్స్ ఎలా ఉండాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి? సో యాక్చువల్లీ స్పాంటైనిటీ మనకి ఎంత ఇంపార్టెంటో టైమింగ్ అండ్ ప్లానింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ హెల్దీగా ఉండాలి అంటే కనుక మనం బేసిక్ స్టెప్స్ నుంచే స్టార్ట్ చేయాలి. అంటే అవర్ గట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ హెల్త్. ఓకేనా? సో మనం గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్. yes, gut is our second brain. సో మనము ఆర్ వి టేకింగ్ గుడ్ ఫుడ్? ఒక ఫుడ్ ఒక్కటే కాకుండా మెంటల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్ అంటే మనం ఎంత పరిధిలో స్ట్రెస్ని మనం తీసుకుంటున్నాము, లేదా వేరే వాళ్ళ మాటల్ని మనం ఎంత ఎఫెక్ట్ చేసుకుంటున్నాము, హౌ మచ్ అలవెన్స్ వీఆర్ గివింగ్ అదర్స్ పర్స్పెక్టివ్స్ కావచ్చు, యూనో ప్రెషర్స్ కావచ్చు, సొసైటల్ ప్రెషర్స్ కావచ్చు, సొసైటల్ కండిషనింగ్ కావచ్చు, లేదా అదర్ పీపుల్స్ ఒపీనియన్స్ మన మీద రుద్దినప్పుడు మనము దాన్ని వాళ్ళకి ఆర్ వి జస్ట్ అలౌవింగ్ ఆర్ ఆర్ వి అవేర్? అంటే మనం ఒక ఆలోచన చేస్తున్నామా, లేదా ఎవరు ఏది చెప్తే అది అంత అంటే లైక్ తీసుకోవడంలో ఎప్పుడు సంసిద్ధంగా ఎవరు ఏది ఇస్తే అది తీసేసుకుని ఫాలో అయిపోతున్నామా అనేది చూసుకోవాలి. రైట్, ఎవరికి వారే ముందు వాళ్ళ మైండ్ మీద వర్క్ చేయాలి, గ్రహించుకోవాలి. ఏదైనా టూ మెనీ థింగ్స్ తీసుకోకుండా వాటిని. ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు పిల్లలు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఒకరేమో పాజిటివ్గా తీసుకుంటారు, ఒకరేమో నెగిటివ్గా తీసుకుంటారు ఒకే సిచ్యువేషన్ని, ఒకే మాటని. ఎందుకన్నట్టు ఇప్పుడు నెగిటివ్గా తీసుకునే వాళ్ళు పాజిటివ్ ఎలా టర్న్ అవ్వాలి? అది దట్ ఈస్ లైక్ పేరెంట్స్ ప్లే మేజర్ రోల్ ఇన్ దిస్ నర్చరింగ్ యువర్ చైల్డ్. ఎందుకు అంటే కనుక ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు మా హౌస్లోనే నేను మా అన్నయ్య ఇద్దరం ఉన్నాం. సో మా అన్నయ్య ఏంటంటే కొంచెము అంటే చిన్నప్పుడు గారాబంగా చాలా ప్యాంపరింగ్గా అట్లా, నేను లైక్ ఐ వాజ్ లైక్ నార్మల్.
అంతే నా పని నేను చేసుకోవడము, వెళ్ళిపోవడము అట్లా. కానీ మా మదర్, నేను ఎక్కువ మా మదర్తో టైం స్పెండ్ చేసేదాన్ని. బీయింగ్ ఎ బాయ్ మా అన్న ఎక్కువ యాక్టివ్గా బయట అక్కడిక్కడ ఆడడం. సో నాకు ఎక్కువ టైం దొరికేది మా మదర్ నుంచి అన్నీ వినడానికి. అండ్ జనరల్గా మనకి ఏంటంటే చెప్తారు కదా, ఆడపిల్లలు అన్నీ వింటారు, వినాలి, ఓపిక ఉండాలి. సో అట్లా నేను ఎక్కువ టైం దొరికినప్పుడు వాట్ ఎవర్ మా మమ్మీ ఎక్కువ నన్ను నర్చర్ చేస్తూ ఉండేదన్నమాట. సో అట్లా నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే మెంటల్ సపోర్ట్, ఒక ఏజ్ వరకు పిల్లలు చిన్న సున్నితమైన మనసు ఉంటుంది, యంగ్స్టర్స్ కావచ్చు, అడాలసెంట్ ఏజ్లో కావచ్చు, అంతకు ముందు కూడా. సో ఎలాంటి సపోర్ట్ మనం పిల్లలకి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు ఏంటిదంటే కొంచెం ఏదన్నా అటు ఇటు అయిపోయినా పిల్లలు క్షణిక ఆవేశంలో వాళ్ళు మెంటల్ హెల్త్ సరిగా లేకపోవడం వల్ల ఏదో సూసైడ్స్ లేదో డిస్కరేజింగ్ ఉండడము, అసలు పాజిటివిటీ అనేదే కొంచెం కరువు అయిపోయింది. ఎందుకంటే ఈ మూవీస్ చూసారనుకోండి, ఎన్ని రోజులు అయింది చెప్పండి, చాలా గుడ్ మూవీ వచ్చి మంచి పాజిటివిటీ ఎనర్జెటిక్గా ఉండి చూసే మూవీ ఎన్ని రోజులు అయింది చూసి. ఒక మంచి బుక్ ఎక్కడ చదువుతున్నాము, మనకు అంత క్వాలిటేటివ్ టైం ఎక్కడ దొరుకుతుంది? వస్తున్నాయి కానీ 10లో ఒకటి వస్తుంది, అది కనబడట్లేదు, కనబడట్లేదు. కానీ మనము దాన్నే ఫోకస్ చేయాలి. అంటే ఇట్ ఈస్ లైక్ కన్సిస్టెంట్గా చేయాలి మనం దాన్ని. ఇప్పుడు సపోజ్ నా విషయం చెప్తాను, ఎప్పుడైనా నేను కొంచెం లో అయితే నేను వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటాను, లేకపోతే నేను అలోన్గా టైం స్పెండ్ చేస్తాను. నేను ఎక్కువ వెళ్ళి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రిలీఫ్ ఉంటుంది. సో నా 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 విధమైన ఏంటిదంటే ఆలోచన జస్ట్ సిట్టింగ్ డౌన్ అండ్ థింకింగ్, లైక్ కామ్గా ఎక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడము. అంటే కొంచెం టైం నా సెల్ఫ్కి నేను ఇచ్చుకుంటాను. సో అప్పుడు మళ్ళీ ఐ విల్ బీ బ్యాక్ టు నార్మల్ అట్లా. సో ప్రతి యంగ్స్టర్ కూడా వాళ్ళ టైం తీసుకోవాలి. ఎవరన్నా ఏదన్నా అంటే తొందరగా మనం అది స్పాంజ్ వాటర్ని కదా అబ్జర్వ్ చేసుకున్నట్టు చేసుకోకుండా, అది వాళ్ళు ఏ పర్స్పెక్టివ్లో చేసుకుంటున్నారు, మనకి ఎలా మాట్లాడుతున్నారు ఎదుటి వాళ్ళు మనతోని, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏమై ఉండొచ్చు. అంటే స్ట్రేంజర్స్ కనుక మన దగ్గరకు వచ్చినప్పుడు, ఎవరైనా బయట వాళ్ళు మనకి ఏదైనా సలహా ఇస్తున్నప్పుడు వెనకాల దాని ఇంటెన్షన్ ఏంటి గమనించుకున్నట్టయితే కనుక మనం చాలా వాటికి రానివ్వం మన వరకు. రైట్. అంటే అంత ఇమ్యూన్ అయిపోవాలా అంటే ఇప్పుడు ఫిజికల్ హెల్త్ థిక్ స్కిన్డ్ అయిపోతాం. అదే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ని బట్టి, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఈ మూడింటిని ఇందాక మనం అర్థం చేసుకోవాలి. స్పాంజ్ లాగా అవ్వద్దు అంటే ఇంటెలెక్చువల్ హెల్త్ ఉండాలి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇంటెలెక్చువల్ హెల్త్ బిల్డ్ అయితే ప్రతి యువత, విద్యార్థి టీచర్స్తో, పేరెంట్స్తో సంబంధం లేకుండా వాళ్ళకు వాళ్ళు నేర్చుకుంటారు కదా. ఇప్పుడు ఇంతకుముందు అంటే అన్ని పేరెంట్స్, టీచర్స్ నేర్పియాలి. ఇప్పుడున్న జనరేషన్కి అవసరమా? ఎవ్రీథింగ్ ఇస్ దేర్. జనరేషన్కి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, బట్ క్వాలిటీ టైం విత్ ద పేరెంట్స్ ఇస్ రెడ్యూస్డ్. అప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇవంతా చాలా తక్కువ ఉండేది కాబట్టి అమ్మ నాన్న అందరు కూర్చొని ఎక్కువ టైం పేరెంట్స్ పిల్లలతో కేటర్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న డిజిటల్ లైఫ్లోకి మనం ఎంటర్ అయిపోయాం కాబట్టి కొంచెం టైం వీ హ్యావ్ టు గివ్, దట్ ఈస్ మ్యాన్. స్క్రీన్ టైం పెరిగింది, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా పెరిగిపోయింది. అందరము అందులో ఇన్వాల్వ్ అయ్యాను. స్క్రీన్ టైం ఎక్కువ ఇస్తున్నాం మనకు మనం ఇచ్చోడం. ఇందాక ఒక ట్రైనర్ అంటున్నారు మొన్న, టీనేజర్స్ కాదు స్క్రీనేజర్స్. సో వండర్ఫుల్. ఇప్పుడు ఇంటెలెక్చువల్ హెల్త్ని బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇంటెలెక్చువల్ హెల్త్ అంటే ప్రతిదీ అర్థం చేసుకోవడం, బుక్స్ చదవాలి, అది అట్లా బుక్స్ చదవాలి. తర్వాత పాజిటివ్ కాన్వర్జేషన్స్, అంటే ఏదైనా మీ జ్ఞానాన్ని పెంచే కాన్వర్జేషన్స్ ఏవైనా ఉంటే అవి వినడము, ఏదైనా కాన్సర్ట్స్ కానివ్వండి. ఇప్పుడు బుక్స్ గురించి నాలెడ్జ్ యూట్యూబ్లో కూడా మీకు బుక్స్, ఆడియో బుక్స్ వస్తున్నాయి. అట్లీస్ట్ మీకు చదివే టైం లేకపోయినా పాడ్కాస్ట్లో ఆడియో బుక్స్. ఇంటర్నెట్ని మనము పాజిటివ్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకుంటే అదొక ఆయుధం మనకి. అంటే మనల్ని మనము ఎవ్రీడే ఎట్లా ఇంప్రొవైజ్ చేసుకోవడానికి అదొక ఖచ్చితంగా ఒక టూల్ అనేసి మనం చెప్పవచ్చు. వండర్ఫుల్. ఇప్పుడు ఇప్పుడు ప్రతి యువత, విద్యార్థి వాళ్ళకు వాళ్ళు ఓన్ డాక్టర్ అవ్వాలంటే, ఓన్ డాక్టర్ అంటే ఇప్పుడు అమ్మాయిలు రిసీవ్ చేసుకునేవే వాళ్ళ ఇమ్యూనిటీ, వాళ్ళ వేస్ అండ్ వీస్కి అబ్బాయిలకి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఎలా వారు ఎవరు ఏం చేయాలి సెపరేట్గా చెప్పండి ప్రాక్టీసెస్. వాళ్ళకు వాళ్ళు ఓన్ డాక్టర్ అవ్వాలంటే
వాళ్ళని ముందు ఎలా అర్థం చేసుకోవాలి, మెడిటేషన్ ఎలా హెల్ప్ అవుతుంది? మెడిటేషన్ అనేది హెల్ప్ అవుతుంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఫస్ట్ స్టెప్ నుంచి చూసుకుంటే కనుక ఫుడ్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, అంటే మనం తీసుకున్న ప్రతిసారి అది హెల్దీయా కాదా జస్ట్ ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే అన్నీ దొరుకుతాయి మనకి, హెల్దీ అయినా అన్హెల్దీ అయినా అన్ని ఫుడ్స్ ఉంటాయి, కానీ ఆ పర్టిక్యులర్ మూమెంట్ ఆఫ్ టైంలో ఇప్పుడు కొంచెం హడావిడిగా ఉన్నాం అనుకో, ఇన్స్టెంట్గా ఏదవుతుందని ఎతుకుతాం మనం. సో ఆ ఇన్స్టెంట్గా తీసుకున్నా అది ఎంతవరకు మన బాడీకి హెల్దీ అనే ఫస్ట్ ఆలోచన నేర్చుకోవాలి మనం అందరం కూడా. జనరల్గా ఏంటిదంటే మనం పరుగున వెళ్ళే లైఫ్లో ఒక్కొక్కసారి అన్ని స్కిప్ చేస్తుంటాం. అందరికీ తెలుసు ఇవాళ రేపు హెల్త్ గురించి ఎవరికి తెలియదని కాదు, ఎవ్రీబడి నోస్ అబౌట్ హెల్త్. అందరికీ తెలుసు, ఏం చేస్తే హెల్త్ వస్తుందో తెలుసు, కానీ అవి చేయడానికి ఒక్కొక్కసారి కొంచెం లేజినెస్ కూడా ఉంటుంది. సో కానీ మనము ఆ చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని అట్లీస్ట్ ఇంతవరకు అకంప్లిష్ చేయగలుగుతామా లేదా అన్నది చూసుకొని ఫుడ్ ఎలా తీసుకుంటున్నాము, మనము అట్లీస్ట్ 15 minutes అన్నా మనము అట్లీస్ట్ ఒక మెడిటేషన్కో ఒక యోగాకో, అంటే వాట్ ఎవర్ ఈజెస్ యువర్ బాడీ. డిసీజ్ ఇస్ నథింగ్ బట్ డిస్ ఈజ్ ఇన్ ద బాడీ. సో ఆ డిసీజెస్ రాకుండా ఉండాలంటే మనము వాట్ ఎవర్ ఈజ్ ఈజింగ్ టు అవర్ బాడీ, వాట్ ఎవర్ అవర్ బాడీ. కొంతమందికి యోగా ఇష్టం, కొంతమందికి జిమ్ ఇష్టం, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అది మనము ఆలోచన చేసుకొని మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ కస్టమైజ్డ్. ఇప్పుడు బట్టలు ఒకరు వేసుకున్న బట్టలు ఇంకొకరు పట్టాలని లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ కస్టమ్ మేడ్. సేమ్ వే మన ఆలోచన ఏంటి, మన ప్రయారిటీస్ ఏంటి, మనము దాన్ని కేటగరైజ్ చేసుకొని మనం ఎలా హెల్త్ గురించి వర్క్ చేస్తున్నాము. హెల్త్ ఇన్ ద సెన్స్ ఓన్లీ హెల్దీ ఫుడ్ తిని కూర్చుంటే సరిపోతుందా, మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, అదొకటి. తర్వాత స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, రూట్ కాజ్ గురించి తెలుసుకోవడము. సో ఇలాంటివన్నీ మనం జస్ట్ అనలైజ్ చేసుకుంటే ఐ థింక్ డెఫినెట్లీ మోర్ దెన్ వర్స్ డెఫినెట్లీ వీ విల్ బీ ఆన్ ద బెటర్ సైడ్ అనేది నా ఇన్సైట్ అండ్ థాట్ ఆల్సో. ఇప్పుడు యూత్ రెగ్యులర్గా మెడిటేషన్ చేయాలి అంటే రోజు మినిమం ఒక షెడ్యూల్లో కంపల్సరీ చేసుకుంటే ఎంతసేపు చేయాలి ఒక యువత? 30 minutes అయితే బెటర్. మినిమం 30 minutes అయితే బెటర్. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అన్ని చిన్నగా కాకుండా కొండలాగా మనం వేసుకున్నాం, కానీ ద బేసిక్ ఫస్ట్ ఒక 5 minutes అట్లీస్ట్ నేను ఒక 30 minutes కూర్చుంటా అని మనం 5 minutes ప్రిపేర్ చేసుకోవాలి. మన మైండ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఎనీ కైండ్ ఆఫ్ థాట్స్ అని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాట్ ఈస్ మై ఇంటెన్షన్, వాట్ ఈస్ మై విల్, అసలు ఈ ధ్యానం నేను ఎందుకు చేస్తున్నా అన్న ఒక అవగాహన మనకు ఉండాలి. సో నేను ఇంకా పాజిటివ్గా ముందుకెళ్ళాలి, నా థాట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. సో ఇట్లా మెల్లిమెల్లిగా మన మైండ్ని, చిన్నపిల్లాడిని ఎలా అయితే స్కూల్కి తీసుకెళ్తామో ప్రతిరోజు మన మైండ్ని మనం ట్యూన్ చేసుకొని ఒక 30 minutes కేటర్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఇప్పుడు సోషల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా వీళ్ళకి, యువతకి. అంటే సోషల్ అంటే ఇంటి నుంచి స్టార్ట్, ఇంట్లో అంటే జస్ట్ లైక్ దట్ ఉంటారు, కాలేజీకి వెళ్తారు ఫ్రెండ్స్తో, తర్వాత సీనియర్స్తో, జూనియర్స్తో, లెక్చరర్స్తో, జాబ్లోకి వెళ్ళినప్పుడు బాస్తో, కొలీగ్స్తో, సో నైబర్స్తో, సిబ్లింగ్స్తో, ఇంతమందితో ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళు. సో మరి ఆ సోషల్ లైఫ్లో ఉన్న ఇబ్బంది, అంటే వాళ్ళతో ఫేస్ చేసిన ఇబ్బంది హెల్త్ మీదకి వస్తుందా, లోపల ఉన్న ఇల్ హెల్తే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా? అంటే మన మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ ఉంటే డెఫినెట్గా ఎవరి ఇంపాక్ట్ మన మీద పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ గుడ్ థింగ్స్ని అబ్జర్వ్ చేసుకోవడం, వేరే వాళ్ళ దగ్గర నుంచి సీకింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు ఎవరినైనా మనం కలిసినప్పుడు వీఆర్ గెటింగ్ టు నో, అంటే ఎంతవరకు మనం కొత్త విషయాలు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము, సో అది మనకి రియల్ లైఫ్లో ఎంతవరకు హెల్ప్ అవుతుంది. సో ఇలా అనలైజ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ సోషల్ లైఫ్ ఏంటిదంటే నవడేస్ ఇట్ ఇస్ బికమ్ వెరీ లైక్ కామన్ అండ్ ఆల్సో నెసెసిటీ ఫర్ ఎవ్రీబడి. సో కాబట్టి మన ప్రయారిటీస్ ఎంతవరకు, ఎందుకంటే ఒక్కొక్కసారి సోషల్ లైఫ్లో పడి టైం వెళ్ళిపోతుంటుంది ఫాస్ట్గా, మనం వెనకబడిపోతుంటాం, అంటే అవర్ యాక్టివిటీస్లో డే టు డే లైఫ్లో. సో స్క్రీన్ టైం పెరిగిపోతుంది, లేదంటే ఎక్కువ సోషలైజ్ అవ్వడము. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, ఎందుకంటే కనుక వీ కమ్ అవుట్ ఆఫ్ అవర్ లిటిల్ ఓన్ వరల్డ్
ఎందుకంటే ఎవ్రీ డే మన యాక్టివిటీస్లో మనం బిజీ ఉన్నా కూడా కొంచెం సోషలైజ్ అవ్వడం వల్ల ఇంకా వి ఇంప్రొవైజ్ అవర్ సెల్ఫ్, మనల్ని మనము ఇంకా ఇంప్రొవైజ్ చేసుకునే ఒక వే, వన్ ఆఫ్ ద వే ఇస్ సోషలైజింగ్ విత్ పీపుల్. అండ్ ఆల్సో మనము నేర్చుకుంటాం ఎవరి పర్స్పెక్టివ్స్ ఎలా ఉన్నాయి అనేది, మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. మనము ఎలా ఉండాలి అనేది కూడా మనకు ఒక ఇన్సైట్ అనేది దొరుకుతుంది. ఎవరితో కొంతమందిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటాం, కొంతమందిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకుంటాం. వావ్. అంటే కొంతమందిని కలిసినప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళు కూడా, అమ్మో నేను ఇలా ఉన్నానా, నాలో బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయని గుర్తుపట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మో నేను ఇంతమందిని కలిసిన తర్వాత నాకు అర్థమైంది నేనే బెస్ట్ అని. సో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఇది తెలుసుకుంటారు. కానీ ఫిజికల్గా పీపుల్ని కలవడం వల్ల నేర్చుకుంటారు. ఇప్పుడు ఫిజికల్ కన్నా సోషల్లోనే ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో దాంతో ఇమ్యూనిటీ ఎఫెక్ట్ పడడం ఏమైనా ఉంటుందా? ఇమ్యూనిటీ ఎఫెక్ట్ కంటే ఎక్కువ కూడా మన థాట్స్ ఎంత ఇంపోజ్ అవుతున్నాయి, మనము ఎలాంటి అంటే ఎంత ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఎవరినైనా మనం సోషల్గా మనం ఎక్కువ కలిసినా కూడా వాళ్ళ ఎఫెక్ట్ మన పైన ఎంత పడుతుంది అనేది గ్రహించుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ ఇంక్రీజింగ్ యువర్ నాలెడ్జ్ టు ఎనీ ఎక్స్టెంట్ ఈస్ ఆల్వేస్ గుడ్. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్. అండ్ మింగ్లింగ్ విత్ పీపుల్, కొంతమందికి ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. సో అది గనక ఇఫ్ వీ కమ్ అవుట్ ఆఫ్ దట్ బ్యారియర్, మనం ఫియర్ని దాటగలుగుతాం ఫస్ట్. సో పబ్లిక్ స్పీకింగ్, వెన్ యూఆర్ ఎంగేజింగ్ అంటే సోషల్లీ మనం ఇంటరాక్ట్ అయినప్పుడు పబ్లిక్ స్పీకింగ్ వల్ల మన దగ్గర ఉన్న నాలెడ్జ్ అందరికీ వెళ్తుంది. లైక్ హౌ ఆర్ వి డూయింగ్ అనేది కూడా ఒక్కొక్కసారి అనలైజ్ చేసుకోవచ్చు, లైక్ వేర్ ఆర్ వి అప్ టు అని. కొంతమంది నేటి యువతలో కొంతమంది బయట ఫ్రెండ్స్తో సోషలైజింగ్ చాలా అద్భుతంగా ఉంటారు, బయట అందరితో. ఇంట్లో వాళ్ళతో సరిగా ఉండరు. కొంతమంది ఇంట్లో సరిగా ఉంటారు, బయట ఉండరు. సో ఇలా ఇది ఎలా అర్థం చేసుకోవాలి? బ్యాలెన్సింగ్ సార్. అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంఫర్ట్ లెవెల్స్. ఒక మనిషి యొక్క కంఫర్ట్ లెవెల్స్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది. మేబీ బయటికి వెళ్ళినప్పుడు దే ఆర్ ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్, మేబీ వాళ్ళు అందుకు టైం ఇస్తున్నారేమో. సో ఇంట్లో వాళ్ళతో కూడా ఉండడం ఇంపార్టెంటే, దట్ ఈస్ నాట్ రాంగ్. సో అక్కడ నేర్చుకున్న విషయాలు ఇక్కడ షేర్ చేయాలి, ఇక్కడ ఇంప్రూవ్ అయినది అక్కడ షేర్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనల్ని అంటే మనము ఎప్పుడైనా కూడా మనని కించపరిచే వ్యక్తులు దగ్గర అంటే ఎవరైనా క్రిటిసైజ్ చేసినా కూడా అంటే జనరల్గా అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే బెటర్. అంటే కానీ వెన్ సంబడీ ఈస్ పుల్లింగ్, ఇప్పుడు సోషల్గా వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఉంటారు, దే ఆల్వేస్ ట్రై టు పుల్ పీపుల్ డౌన్. సో వీ హ్యావ్ టు అనలైజ్ వాట్ పీపుల్ ఆర్, దానివల్ల మనకి ఏమైనా పనికొస్తుందా పనికిరాదా. సో ఇఫ్ వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్, పత్రి సార్ ఒక్కటే చెప్తాడు, అందరిది వినండి నాయన, మీరు చేసేది మీరు చేయండి. దట్స్ ఆల్. సబ్కా సున్నా అప్నా కర్నా. అప్నా కర్నా. అయితే అప్నా ఇన్ ద సెన్స్ రైట్ థింగ్ చేయాలి. ఓకే. సో సోషలైజింగ్ మీద పాయింట్ చదివాం మనం. ఎవరికైతే సోషలైజింగ్ నేచర్ ఉంటుందో వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్, హెల్త్ కూడా 75% వీళ్ళ హెల్త్లు కూడా తగ్గుతాయి, హెల్తీగా ఉండడానికి స్కోప్ ఉంది అని. అంటే అక్కడ ఎప్పుడైతే మనం మింగిల్ అవుతామో కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అంటే రాదర్ దెన్ బీయింగ్ ఇన్ యువర్ ఓన్ కకూన్, వెన్ యూర్ ట్రయింగ్ టు కమ్ అవుట్ అండ్ ఇంటరాక్ట్ పీపుల్, స్లోలీ మనకు తెలియకుండానే ఆ ఫియర్ వెళ్ళిపోవడము, యూనో యూ స్టార్ట్ ఫీలింగ్ గుడ్. అంటే సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఎవరైనా మీకు పాజిటివ్గా యూనో వెన్ దే ఆర్ రెస్పాండింగ్ టు యూ ఆర్ వెన్ దే ఆర్ గివింగ్ గుడ్ అడ్వైజెస్, యూ విల్ గెట్ టు లెర్న్. అండ్ ఓకే ఒక్కసారి లైక్ ఇంటరాక్ట్ అవ్వడము, వెన్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ బెటర్ స్విచ్ ఆన్ టు అదర్ ఓన్ ఆప్షన్స్ అట్లా. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మన కల్చర్ గురించి నేర్చుకోవడము, మన ట్రెడిషన్స్ ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకోవడము. ఇప్పుడు డాన్స్ కానివ్వండి, సంగీతం కానివ్వండి, సోషల్గా వెళ్ళినా కూడా అంటే అక్కడ కొత్తగా ఏమైనా మనం నేర్చుకోవడము, కొత్త పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడము. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఇప్పుడు మెయిన్గా అమ్మాయిలు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఒక థాట్స్తో ఒక గోల్తో ఉంటారు. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. రైట్ పీపుల్ని రాంగ్ పీపుల్ని తెలుసుకునే నేచర్ ఎలా వస్తుంది అమ్మాయిలకి?
అది అది మనం వెళ్తూ ఉన్న కొద్ది ఏది కూడా మనకు వన్ డేలో Overnight లో వచ్చేయదు, ఓవర్ నైట్ గా తెలియదు. కొంతమంది ఏంటంటే వాళ్ళు స్మార్ట్ గా ఉంటారు, బట్ డెఫినెట్ గా ఏంటిదంటే వి విల్ లెర్న్ బుక్స్ నుంచి మనం తెలుసుకోవడము. దేర్ ఆర్ సో మెనీ బుక్స్ రిలేటెడ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లైక్ మెంటల్ హెల్త్ గురించి అండ్ కాన్ఫిడెన్స్ గురించి, విల్ పవర్ గురించి అండ్ హౌ టు మింగిల్ విత్ పీపుల్. ఇవాళ రేపు దర్ లాట్ ఆఫ్ ఆడియో బుక్స్, సో బుక్స్ గురించి కూడా మనం వీ కెన్ లెర్న్. ఎస్పెషల్లీ నేనైతే ఐ బీన్ లెర్నింగ్ ఫ్రమ్ బుక్స్ అండ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడము అలా. సో దట్ ఈస్ హెల్పింగ్ మీ. వావ్, వండర్ఫుల్. అండ్ బాడీ ఈజ్ ఏ ఫార్మసీ అని మనం విన్నాము, చదివాము. ఎలా ఇప్పుడు యువత విద్యార్థులు వాళ్ళ బాడీయే ఒక ఫార్మసీ. మరి ఆ ఫార్మసీని ఇది అంటే నాకు కావాల్సిన మెడిసిన్ నా బాడీలో తయారవుతుంది అని దాన్ని తెలుసుకొని ఆ అవేర్నెస్తో ఉండడానికి ఏం చేయాలి దాని గురించి? జనరల్గా ఏంటంటే సార్, హెల్త్ పరంగా వచ్చినప్పుడు మన బాడీ ఈజ్ అ ఫార్మసీ అని మనం అనుకుంటున్నప్పుడు మనము ఎటువంటి అంటే హ్యాబిట్స్ అనేవి ఉన్నాయి, ఆ రూట్ కాజ్ ఏంటి, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వేర్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ దట్ ప్రాబ్లమ్, ఆర్ హౌ టు బి గెట్ బ్యాక్ టు ఇట్, హౌ టు బి బౌన్స్ బ్యాక్ టు అవర్ నార్మల్ స్టేట్ అనేది ఒక క్లారిటీ ఉంటే కనుక డెఫినెట్లీ వీ కెన్ వర్క్అవుట్. ఈట్ టు బీట్ అని ఒక బుక్ ఉంది సార్, ఈట్ టు బీట్. ఈట్ టు బీట్. ఈ బుక్లో ఏంటిదంటే కనుక ఫుడ్ అంటే ఫుడ్ ద్వారా మనము ఎటువంటి ఇల్నెస్ అయినా కూడా వీ కెన్ బీట్ ఇట్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట అందులో. ఈవెన్ స్ట్రెస్ కానీ, స్ట్రెస్ బర్స్ట్ కానీ ఏదైనా కూడా. సో నేను బుక్ ద్వారా తెలుసుకున్నాను. ఈ టు బీట్ బుక్లో ఏంటిదంటే మనకి ఫుడ్ హ్యాబిట్స్ గురించి, సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, మనకి గట్ వినడం అంటే మన బాడీతోని జస్ట్ ఒక అవేర్గా ఉండడము, వాట్ ఆర్ వీ ఫీలింగ్, హౌ ఆర్ వీ ఫీలింగ్, కెన్ వీ గెట్ అలాంగ్ ద డే. ఇప్పుడు ఓవర్ స్ట్రెస్డ్ అయినప్పుడు సమ్ టైమ్స్ మనం ఏం చేస్తాం, వెళ్ళాలని వెళ్ళిపోతాము. సో వాట్ ఈస్ యువర్ బాడీ సేయింగ్ ఫస్ట్, ఈజ్ ఇట్ ఓకే, వాట్ ఆర్ వీ ట్రయింగ్ టు డూ విత్ ఇట్. సో వాట్ ఈస్ ద రూట్ కాజ్. ఒకవేళ మనము ఎప్పటి నుంచో ఏదైనా ఒక బాడీలో ఇల్నెసెస్ కనుక గమనిస్తున్నట్టయితే వాట్ ఈస్ ద రూట్ కాజ్ అంటే మనం సిట్టింగ్ పోస్చర్ వల్ల ఎగ్జాంపుల్ ఫర్ అ బ్యాక్ పెయిన్, వాట్ ఈస్ యువర్ పోస్చర్, ఆర్ యూ sitting the wrong posture, are you not exercising properly, or how can you set it back అనేది కొంచెం మనం ఆలోచన చేసుకొని ఇఫ్ వీఆర్ ట్రయింగ్ టు కరెక్ట్ ఇట్ దెన్ దట్ ఇస్. అంటే ఇప్పుడు యువ వయస్సులో వచ్చే పెయిన్స్కి అన్నిటికీ ఏదో ఇల్లేసే కారణం కాదు. కూర్చునే పొజిషను, నిలబడే పొజిషను, రాంగ్ పొజిషన్ లో నిలబడడం కూడా పెయిన్ కి రీజన్ హ్యాపెన్ సార్. ఎందుకంటే చాలా కొన్నిసార్లు చాలా చిన్నవే ఉంటాయి, బట్ మనం దానికి అంటే we will try to analyze in a bigger picture or we will completely neglect instead of correcting it. Either we think దాని బిగ్ పిక్చర్ లేదా కొంతమంది ఏదైనా కాగానే గూగుల్ వాట్ టు యూజ్. ఒకసారి మాకు ఒక పేషెంట్స్ ఎవరైనా వస్తారు, చిన్న ఆల్సర్ ఏమన్నా అయ్యి అట్లుందంటే అమ్మో నాకు క్యాన్సర్ వచ్చేసిందా అనుకుంటే, అంటే like out of fear there are so many things which are happening. So first you know what is happening, right? Something is happening, you know what is happening, why is it happening. ఇప్పుడు ఒక్కొక్కసారి హైజీన్ సరిగా లేకపోయినా అల్సర్స్ వస్తాయి, లేదా వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న అల్సర్స్ వస్తాయి. దానికి వాళ్ళు ఏదో ఇట్లా అయిపోయింది అనేది కాకుండా ఫస్ట్ యూ గో టు అ పీపుల్ హూ నో అబౌట్ ఇట్ అండ్ దెన్ యూ గెట్ అన్ ఐడియా అబౌట్ ఇట్, దెన్ యూ కెన్ థింక్ అబౌట్. అంటే ఇప్పుడు బాడీ ఈజ్ ఏ ఫార్మసీ అంటే మన బాడీ ఫుడ్ ఏ ఫుడ్ తీసుకుంటే మనకు కావాల్సిన విటమిన్స్ అదే జనరేట్ చేసుకుంటది అనే మీనింగ్ ఏనా? అవును, నాకైతే మా మమ్మీ చిన్నప్పుడు పిండి కొద్ది రొట్టె అని చెప్పేది. సో డెఫినెట్లీ మనము ఎంత అంటే ఎవ్రీ డే ఇస్ అ లెర్నింగ్ సార్. ఇట్ ఈస్ నాట్ ఇన్ అ డే లైక్ మనం కంప్లీట్గా వీఆర్ నాట్ లైక్ అంటే ఆటోమేటెడ్ సిస్టమ్ కాదు. ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ డే వీఆర్ పికింగ్ సమ్ నాలెడ్జ్ అండ్ వీ హ్యావ్ టు టేక్ టైమ్ టు ఇంప్లిమెంట్ ఇట్. డెఫినెట్గా మనకి 10కి 10 తెలిసిన మనం ఒకటో రెండో ఇంప్లిమెంట్ చేస్తుంటాము, బట్ వీ హ్యావ్ టు అంటే మేక్ అవర్ మైండ్ ఇంకా దాన్ని ఎలా చేయాలి బాగా, ఇంకా మనము ఎలా లెథార్జిక్ ఉండకుండా హౌ టు వర్క్ ఆన్ ఇట్ అనేది వీ హ్యావ్ టు ప్లాన్. అంటే ఆల్రెడీ బాడీలో ఫార్మసీ ఉంది, కానీ ఏదైనా వచ్చినప్పుడు తిండి విధానం, ఫుడ్ హ్యాబిట్స్ని
మైండ్ని రెండింటిని బాగా చెక్ చేయాలి. ఫస్ట్ అడ్రినలిన్ రష్, ఫ్లైట్ ఆఫ్ ఫైట్ అయితే మనం మొత్తము నేనే సింహం అన్న టైంలో దూకుతాము, లేదంటే నేను పిల్లి కూడా కాదు అని. పిల్లి అయితే సింహం లేదా పిల్లి, అట్లా అంటే మన బాడీ ఇట్స్ లైక్ రిలీజింగ్ లాట్ ఆఫ్ టాక్సిన్స్ అంటే ఆ ఫియర్ వల్ల. సో ఫస్ట్ వీ హ్యావ్ టు కట్ డౌన్ దట్. ఏదైనా వచ్చింది అంటే ఈ టీనేజ్ లోనే ఎక్కువగా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ ఎమోషన్ అయినా ఎక్కువగా ఎనర్జీ తీసుకెళ్ళిపోతుంది బయట. ఎనర్జీ డ్రైనింగ్ అనేది చాలా ఉంటది. అండ్ ఇఫ్ వీఆర్ లీవింగ్ ఇట్ అండ్ వీఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ఇట్, డెఫినెట్లీ ఇట్ విల్ కాస్ట్ ఇల్నెసెస్. అంటే కంపల్సరీ ఏదో ఒక వర్కౌట్ చేయాలి, అట్లీస్ట్ వాకింగ్ వర్కౌట్ అన్న చేయాలి, లేకపోతే డాన్స్ అన్న చేయాలి, మ్యూజిక్ వాట్ ఎవర్. అంటే వాళ్ళు ఒక వర్క్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ టైంలో కంటిన్యూస్ గా కూర్చొని చదువుతారు. నేను గమనించింది ఏంటిదంటే, అంటే వెన్ ఎవర్ సంథింగ్ లైక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే నా డే టు డే లైఫ్ లో ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్ న్యూ థింగ్స్. అంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను డాన్స్ నేర్చుకుంటున్నాను. నాకు మా బాబు డెలివరీ అయ్యి 1 year ఉండే అప్పుడు నాకు క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలనిపించింది. యూజువల్లీ క్లాసికల్ డాన్స్ ఎలా అంటే మన మోకాళ్ళ మీద హాఫ్ పోస్చర్లో మనం కూర్చుంటాం. అంటే ఒక 2-3 days అట్లా ఉన్నా కూడా ఐ డిడ్ంట్ వాంట్ టు గివ్ అప్. సో అది కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు ఏమైందంటే బాడీ యాక్టివ్ అవ్వడము, అండ్ నెక్స్ట్ టైం ద బాడీ స్ట్రెంగ్త్ పెరగడము, లేదా ఏదో ఒక హ్యాపీనెస్ రావడము. ఐ ఫీల్ లైక్ సమ్ న్యూ ఎనర్జీ అనమాట. రొటీన్గా ఉండే లైఫ్ కాకుండా సంథింగ్ న్యూ, కొత్తదానాన్ని మనం ఎక్కడి నుంచో. పిల్లలకి యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ రోజు ఒకటే రకం వండితే కూడా వాళ్ళకి బోర్ కొడుతుంది కదా. సో సమ్ డేస్ వీ విల్ ట్రై టు పుట్ న్యూ. సో అట్లనే మన లైఫ్లో కూడా ఇది రావట్లేదు అని అనుకోకుండా వదిలేయకుండా అట్లీస్ట్ మనం ట్రై చేసుకుంటూ అట్లీస్ట్ ఎలా మనం దాన్ని రీసెంట్ ఒక ఆడియో బుక్ విన్నాను నేను. సో అందులో ఏం చెప్పారంటే కనుక, అంటే హౌ టు చేంజ్ ద వేస్ ఆఫ్ యువర్ పర్స్పెక్టివ్స్ అనమాట. అంటే వెన్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ, ఇది ఇంతే, ఇది ఇంకా నాతో కాదు అనకుండా వాట్ కెన్ ఐ డూ అంటే ఒక చిన్న థాట్ అక్కడ చాలా చేంజ్ చేస్తుంది అనమాట, రిపిల్ ఎఫెక్ట్ అనమాట అది. వాట్ కెన్ ఐ డూ అనేస్తే వెంటనే ద థాట్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. అంటే ప్రాబ్లమ్ ని ఆలోచించకుండా దీనికోసం నేను ఏమేం చేయొచ్చు. వెన్ వీఆర్ గివింగ్ అప్ వీఆర్ డ్రైనింగ్ ఎనర్జీ సార్, అక్కడ వీఆర్ లూజింగ్ ఎనర్జీ. బట్ వెన్ వీఆర్ థింకింగ్ వాట్ ఐ కెన్ డూ అన్నప్పుడు వీఆర్ జనరేటింగ్ న్యూ థాట్స్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. So this is what I have learned recently. Instead of thinking ఇది అయిపోయింది అనే కంటే వాట్ ఐ కెన్ డూ, వాట్ కెన్ ఐ డూ టు మేక్ ఇట్ ఇన్ అ గుడ్ వే అనేసి. సో దట్ ఈస్ ద న్యూ థింగ్ విచ్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఆడియో. అది ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఏదైతే ప్రాబ్లమ్ మైండ్, we cannot solve a problem with the same mind problem has created అని ఉంది ఆల్రెడీ. యూజువల్లీ ఏమైతుందంటే మనము ఆ కొట్టుకుపోతున్నప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ లో మనం ఆలోచించాం, ఎవరైనా వచ్చి చెప్తే కూడా ఇట్లా చూస్తాం అనమాట, ఏంటి వీళ్ళు ఏంటి వచ్చి చెప్తున్నారు. అక్కడ ఆగాలి మనం. దట్ ఈస్ ద బ్రేక్ పాయింట్. వెన్ సమ్ స్ట్రెస్ ఇస్ హ్యాపెనింగ్ వీ హ్యావ్ టు స్టాప్. అది మళ్ళీ వీ హ్యావ్ టు గ్యాదర్ ద ఎనర్జీ, దెన్ వీ కెన్ జంప్ ఇన్ టు ఇట్. అది బాడీ సిగ్నల్. మనకు అది జరుగుతుందంటే మన బాడీ ఇక ఆగి నువ్వు గమనించు అని చెప్తుంది. బట్ ఇంటెన్సిటీ ఆఫ్ ద స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు అది కొన్ని సార్లు అంటే స్కిప్ అయిపోతుంటుందో, లేకపోతే బకెట్ కదా ఫ్లో అవుతున్నప్పుడు ట్యాప్ తిప్పి పెడితే మనం ఇట్ ఓవర్ఫ్లోస్. ఎవ్రీ 45 minutes కి మన మైండ్ సాచురేట్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు టేక్ అ minute or 2 టు థింక్ అండ్ టు రీఛార్జ్ ఇట్. ఇప్పుడైతే మనం బాగా అలసిపోయి ఉన్నప్పుడు పడుకుంటామో, అట్లనే వెన్ ఎవర్ వీఆర్ సాచురేటెడ్ ఆర్ టైర్డ్, ఒక్క 1 minute మెడిటేషన్, 1 minute జస్ట్ క్లోజ్ యూర్ ఐస్, నాట్ ఈవెన్ మెడిటేషన్, సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ యు ఆర్ సేవింగ్, యు ఆర్ కన్జ్యూమింగ్. రైట్. ఇప్పుడు ఒక అల్టిమేట్ పాయింట్ ఏంటంటే పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఎనర్జీని బాగా ఖర్చు పెడుతున్నారు యువత గురించి కదా మనం మాట్లాడేది. ఖర్చు అవుతుంది బాగా, ఆలోచనలతో, మాటలతో, కళ్ళతో, బాడీని అటు ఇటు మూవ్ చేసి ఎన్నో ఎమోషన్స్ రిలీజ్ చేసి ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఎనర్జీ ఇంటేక్ ఉంటే ఆ ఎనర్జీయే మీరు డాక్టర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. వావ్, దిస్ ఈస్ ద అల్టిమేట్ పాయింట్. సో మనకి ఇప్పుడు గట్ హెల్త్ కి ఓరల్ హెల్త్ కి ఏమైనా కనెక్టివిటీ ఉందా? తప్పకుండా ఉంది. అండ్ ఓరల్ హెల్త్ ఇస్ టోటల్ హెల్త్. ఎందుకంటే మనం తీసుకునే ఆహారము
ఒకటే ఎంత ఇంపార్టెంటో మనం హెల్త్ని ఎంత, ఇప్పుడు మనం ఒక ఆడి కారు, బెంజ్ కారు, ఏదైనా కారు, హౌ ఆర్ వి మెయింటైనింగ్ ఇట్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కార్ని, వాచ్ని, డిజిటల్ వాచ్ని, మొబైల్ని చాలా బాగా వాడతాం, అందులో డౌటే లేదు. ఎందుకంటే కనబడుతుంది, డబ్బులు పెట్టి కొన్నాం, ఇది ఉచితంగా వచ్చింది అనుకుంటున్నాం కదా. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. వెరీ కాస్ట్లీ కార్ ఇది యాక్చువల్లీ. వండర్ఫుల్. సో డెంటల్ కేర్ ఈజ్ నీడెడ్. ఎస్ సార్. ఇప్పుడు ఎవ్రీ 6 months you go to your doctor. అవునా? Just get మీ దగ్గర checked. రావాలి. ఓకే. డెఫినెట్లీ. కంటికి పన్నుకి మీరు వెళ్ళొచ్చు సార్. వెళ్ళొచ్చా? అయ్యో, పిరమిడ్ మాస్టర్స్ కూడా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. కంటికి పంటికి. ఓకే, వండర్ఫుల్. సో చివరగా మన విద్యార్థులకు, యువతకి వాళ్ళకు వాళ్ళే డాక్టర్ ఉండడానికి ఆచరించాల్సిన ఒక 5-6 పాయింట్స్. 5 to 6 points అంటే ఫస్ట్ ట్రయింగ్ టు హ్యావ్ గుడ్ ఫుడ్, తర్వాత గుడ్ స్లీప్, సంథింగ్ విచ్ కెన్ కట్ డౌన్ యువర్ స్ట్రెస్. అంటే ఏ వేస్లో వాట్ ఆర్ వి వర్కింగ్, వాట్ ఆర్ వి డూయింగ్ టు కట్ డౌన్ అవర్ స్ట్రెస్, ఎక్సర్సైజ్ అండ్ లెర్నింగ్ ఎనీ న్యూ థింగ్. రైట్, ఎనీ న్యూ లాంగ్వేజ్ ఎంత ఆర్ ఇంపార్టెంట్, లెర్నింగ్ సంథింగ్ న్యూ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అట్ ఎనీ ఏజ్. వావ్. నో, దీనికి ఒక ట్యాగ్ లైన్ అనమాట, నో ఏజ్ లిమిట్స్ అనమాట. యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ వెన్ ఎవర్ యూ వాంట్. రైట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సౌమ్య. థ్యాంక్ యూ. సో ఇదండి ఈనాటి ధ్యాన యువలో బీ యువర్ ఓన్ డాక్టర్. మన బాడీయే ఫార్మసీ. మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్, న్యూట్రిషన్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకునే ఫుడ్ నుంచి వస్తుంది, నిద్ర నుండి వస్తుంది. రిలాక్సేషన్ అన్నారు కదా, నిద్ర నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీ చాలా తక్కువ వస్తుంది. అదే ధ్యాన సాధన చేసినప్పుడు, ప్రతిరోజు ధ్యాన సాధన చేసినప్పుడు మనం శక్తిని తీసుకుంటాం. ఓవరాల్గా డాక్టర్ సౌమ్య గారు చెప్పిన విషయం ఏంటంటే, యువతలో, విద్యార్థుల్లో ఎమోషన్స్, థాట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎనర్జీ బాగా ఖర్చు అవుతూ ఉంటుంది. తీసుకునేది తక్కువ తీసుకుంటున్నాం. ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే ఆ ఎనర్జీ ఫుడ్ ద్వారా వస్తుంది, స్లీప్ ద్వారా వస్తుంది, మెడిటేషన్ ద్వారా వస్తుంది, మీరు హ్యాపీగా జాయ్ఫుల్గా చేసే వర్క్ ద్వారా, గార్డెనింగ్, డాన్సింగ్, సింగింగ్, స్విమ్మింగ్, వాట్ ఎవర్ యూ లైక్. ఇలా ఎనర్జీ ఇంటేక్ పెరిగినప్పుడే బీ యువర్ ఓన్ డాక్టర్, యూ విల్ బికమ్ యువర్ ఓన్ డాక్టర్. మీ ఇన్నర్ ఫార్మసీ ఎప్పుడు అవేకనింగ్లో ఉంటుంది అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి యువత, విద్యార్థులందరూ కూడా ధ్యాన సాధన చేస్తూ వారు చెప్పినట్టు ఈట్ టు బీట్ అనే ఒక అల్టిమేట్ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి. పుస్తకాలు చదువుతూ సాధన చేస్తూ మంచి కంపెనీలో ఉంటే ఇవన్నీ వస్తాయని తెలుసుకొని మీకు మీరే డాక్టర్గా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.